మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ప్రతి ఉదయకాల వాక్య వర్తమానాల సందేశ కూడిక మానక గత 7 అక్షరాలుగా వీక్షిస్తున్న లేదా ప్రకటిస్తున్న దేవునికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకును, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకును, ఆప్తులకు, మిత్రులకును, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి వందన మరణాతులు తెలియజేస్తున్నాము. రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల ఎదుట నేర్చుకుందాం. మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘముల కొరకు, సేవ కొరకు, స్వార్థ కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రార్థన విజ్ఞాపనలను ప్రభు సన్నిధానమందు కోరుకుంటున్నాం. మనము ప్రస్తుతము లెంట్ డేస్లో ఉన్నాం. చివరి దినాలు, ఈరోజు 35వ రోజు. దేవుని వాక్యాన్ని ఒక పర్యాయము ఆయన సన్నిధానమందు జ్ఞాపకం చేసుకోగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ, శరీరధారి అయిన మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవించిన దినాలను మన ముందు పెట్టారు. ఎందుకు శరీరధారి అయిన యేసుక్రీస్తును మన ముందు పెట్టారు అంటే, మన యేసయ్యే మనకి మాదిరి. అందుకని దైవజనులు ముంగమూరి దేవదాస్ గారు, పాదిరి, క్రీస్తును వెంబడిస్తున్నావు కనుక నీవే అనేకులకు మాదిరి అన్నారు. పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అనే మాటను చెప్పగలిగాడు. సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, నేను మీ అడుగు జాడలు విడిచి వెళ్ళాను, మాదిరిగా ఉంటుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నానని మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ శరీరమును ధరించిన ప్రభు తన తండ్రి చేత అంగీకరించబడడానికి చేసిన కొన్ని పనులను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మహాశయుని ద్వారా మన ముందు పెట్టి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఏ విధముగా అంగీకరించబడి ఉన్నారో, మనము కూడా శరీరముతో ఉన్నాము గనుక, మనము కూడా రక్తమాంసములలో పాలిభాగస్తులై ఉన్నాము గనుక, క్రీస్తు మన కొరకు శరీర రక్తములను ధరించి భూలోకానికి వచ్చి ఉన్నారు గనుక, ప్రభు ఏ విధముగా మనకి మాదిరిగా ఉన్నారో, ఆయన తండ్రి చేత ఎలా అంగీకరించబడ్డారో, శరీరధారిగా ఉన్న మనము కూడా అలా దేవుని యొక్క మాదిరిని మన ముందు పెట్టుకొని తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తులుగాను, భక్తులుగాను మనం ఉండాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నా. గత 34 రోజులుగా శ్రమకాల ధ్యాన ఉపదేశములు, ఉపవాస కూడికలు, గరిష్టతో చివరి దినములకు వచ్చినప్పటికీ నీ సైతం నీవు అంగీకరించబడకపోతే మనం చేసిన భక్తి ఏ పాటిది? కాబట్టి శరీరధారి అయిన ప్రభు అంగీకరించబడినట్లు ఆయన చేసిన లేదా కొన్ని పనులను మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించి ఉన్నారు గనక, మనము చూడగలిగిన వారమైతే మొట్టమొదటి విషయాన్ని ఇక్కడ రాస్తూ, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ అంటున్నారు. ఈరోజు రోదన ఎంతమందికి వచ్చు? మహారోదన ఎంతమందికి వచ్చు? ఇర్మియా గ్రంథకర్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనములో, రోదన చేయు స్త్రీలను లేపండి, మహారోదన చేయగలిగే వారిగా మనం మారండి, మీ పిల్లలకు దాన్ని నేర్పండి,
మీరును నేర్చుకోండి అనే మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో రోదన అనేది గొప్ప ఆయుధమై ఉన్నది. కీర్తన గ్రంథం 56:8 ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క రోధించిన అనుభవాలు యొక్క కన్నీటి పొట్టు ప్రభు చూడబోతున్నారు, కవిలలో దాచుకుంటున్నారనే మాట మనం చదువుతూ ఉంటాం. రోధించడం గొప్ప భాగ్యం. చాలామంది ప్రార్థనలు చేస్తారు, చాలామంది కన్నీళ్లు కారుస్తారు, కానీ రోధించడం అనేది మనము ఒక పర్యాయం చూడగలిగిన నాడు ఇశ్రాయేల సర్వ సమాజముని గురించి నిర్గమాకాండం 2వ మోషే గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ 430 సంవత్సరాల తర్వాతనైనా దేవుని కనుదృష్టి ఇశ్రాయేలు మీద పడింది అంటే వారు చేసిన పనిని గురించి నిర్గమాకాండము 2వ 23 అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనుల బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనిను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు అంగీకరించబడాలి. దేవుని చేత లక్ష్యం అనేది మనం పెట్టగలగాలి. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి అంటే నిట్టూర్పులు, రోదన అనేవి మనం చేయగలగాలి. విచిత్రమేదో తెలుసా, మనకి రోదన ఎక్కడ వినబడుతుందంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ ప్రస్తుత స్థలములో ఆ వ్యక్తి చనిపోయిన విధానమును బట్టి భార్యో, భర్తో, తల్లో, తండ్రో, చెల్లో, అక్కో రోధిస్తూ ఉంటారు. ఏబేలు గ్రంథకర్త 1వ మనం చదవగలిగితే, ఏబేలు గ్రంథము 1వ అన్ని ప్రార్థనల కంటే ఎక్స్ప్రెస్ ప్రార్థన. చూడండి, ట్రైన్స్ మనకి ఎక్స్ప్రెస్లు ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఎక్కడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వేగముగా గమ్యానికి చేర్చబడతాం. అలాగనే ఎక్స్ప్రెస్ ప్రార్థన, దేవుని దగ్గరికి మన ప్రార్థన వేగముగా చేరాలంటే ఏబేలు గ్రంథం 1వ 8 పెనిమిటి పోయిన యవనరాలు గోనె పట్టా కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. వివాహమయ్యి 1-2 నెలలు కూడా గడవక ముందే ఆ యవనస్తురాలు యొక్క భర్త చనిపోతే ఆమె ఏడ్చే ఏడుపు, తను పెట్టే మొర్ర, కార్చే కన్నీరు అంత భయంకరమో, ఎలా గుండెలు బాదుకుంటుందో, ఎలాగ తన భర్త నిమిత్తం అర్థిస్తుందో, తన భర్త నిమిత్తం అంగలారుచి వేదన పడి నిట్టూర్పులు విడుస్తుందో మనం వివరించనక్కర్లేదు. మనము కూడా దేవుని సన్నిధానం అందుకు వచ్చినప్పుడు నాకు నిట్టూర్పు రాదు, నాకు కన్నీరు రాదు, నాకు ఏడుపు రాదు అంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు జవాబు కూడా రాదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మనకి జవాబు రావాలి అన్నా, దైవాశీర్వాదములు పొందాలి అన్నా, దేవుని చేత అంగీకరించబడాలి అన్నా నీకు మహారోదన అనే అనుభవంలోనికి మనం వెళ్ళగలగాలని బైబిల్ చెప్తుంది. శరీరధారి అయిన తిరుమలలో యేసుక్రీస్తు ప్రభువారు మహారోదన అనేది చేసినట్లు గెత్సేమనే తోటలో ఆయన చేసినట్లుగా ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది ప్రభువా అని ఆయన రోధించినప్పుడంట చెమట కార్చవలసిన స్థానంలో కన్నీరు కార్చవలసిన లేదా చెమట రావాల్సిన స్థానంలో రక్త బిందువులు సైతము కూడా ఆయన హృదయంలో నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం. చెమట స్థానంలో రక్తం వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఇక రెండవది మహారోదనతో పాటు కన్నీటి ప్రార్థన, కన్నీళ్లు కార్చవలసిన అనుభవాలు. రోదన వేరు, కన్నీరు వేరు. రోదన గుండు పగులులాగిన కేకలు పెట్టి అరుస్తే, కన్నీళ్ళు మన యొక్క పక్క తడిచి మన యొక్క హృదయాంతరంగంలోనున్న జలమై పరిశుద్ధపరచబడిన నీరు కన్నీరు. అందుకని భక్తులు అన్నాడు, కొబ్బరికాయ కొట్టిన దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక వ్యక్తి కన్నీళ్లు కారుస్తే మట్టుగా దేవుడు తప్పకుండా వస్తాడు. కారణం ఆయన కన్నీళ్లను చూడని దేవుడేమే కాదు, కన్నీళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని కీర్తన 56:8 ఆయన అంటే కన్నీళ్లను బుడ్డిలో దాచుకునే దేవుడని బైబిల్ చెప్తుంది.
కన్నీళ్లు కాల్చిన హిజ్కియాను దర్శించిన దేవుడు, కన్నీటి కాల్చిన భక్తులను దర్శించిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మహారోదన, రెండు కన్నీళ్లతో తను మరణము నుండి రక్షించువానికి ప్రార్థనలు అనేది మనం చూస్తాం. ఇక మూడవది యాచనలు. యాచన అంటే భిక్షయాటన, యాచన అంటే అర్థిస్తాం. దేవుని దగ్గర ఒక భిక్షాటన చేసినట్లు అర్థించాలి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో అర్ధరాత్రికి వచ్చిన స్నేహితుడి నిమిత్తము తన ప్రక్కనే ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అర్జిస్తాడు. మాటి మాటికి అడగడం వలన తను ఏమి కావాలో పొందుకుంటాడు. అలాగే విధవరాలు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ధనవంతుడైన న్యాయాధిపతి ఉంటాడు. పేద విధవరాల నిమిత్తం తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు ఆమె మాటి మాటికి వెళ్ళి ఆయనను అడగడం బట్టి ఆమెకు ఎలాగైనా న్యాయము తీర్చాలని ఒక అన్యాయస్తుడే తన ఆలోచన మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను అంగీకరించాలి అంటే ఆయన మనకు చూపిన మాదిరిలో ఒక మాదిరి, ఒకటి మహారోదన, రెండు కన్నీటి ప్రార్థన. మూడవది మనం చూసిన వారైతే యాచనలు, నాలుగవది మనం చూసిన వారమైతే భయభక్తులు. నేను అంటాను, ఈ నాలుగవ దాన్ని రెండుగా విడతీయచ్చు. భయము వేరు, భక్తి వేరు. ఈ రెండు కలపడం మంచిది కాదు. భయం ఉన్నవాడికి భక్తి ఉండదు, భక్తి ఉన్నవాడికి భయం ఉండదు. భయం అనేది పాపము చేయకపోవడం, భక్తి అనేది క్రీస్తుని గురించి ఏది చేసినా అది భక్తిని చెప్పడం. కాబట్టి గమనించిన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడుతున్నావని దేవుడు ఎప్పుడు చెప్పాడు అంటే అబ్రహాముకి దేవుడు చెప్పిన పని తోచా తప్పకుండా చేస్తూ, ఆజ్ఞను పాటిస్తూ క్రమముగా జీవించినప్పుడు తాను చేసే పని భక్తితో చేసిన పని గనక తను కలిగిన భయాన్ని బట్టి దేవుడు అతన్ని దీవించాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు. దేవుని చేత నువ్వు అంగీకరించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు శరీరధారి అయి ఉన్నావు గనక, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగైతే మహారోదన పెట్టారో మనం మొదటిగా రోధించాలి. రెండవది కన్నీళ్లు పెట్టి ప్రార్థించారు, మనము కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. మూడవది ఆయన యాచించినట్లుగా మనము కూడా యాచించాలి. నాలుగవది ఆయన భయం కలిగినట్లుగా మనలో కూడా భయం ఉండాలి. ఐదు ఆయన భక్తి కనపరిచినట్లుగా మనం కూడా భక్తి కనపరిస్తే ఈ 5 అనుభవాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే చేసి తండ్రి చేత అంగీకరించబడ్డాడో మనము కూడా ప్రభు చేత అంగీకరించబడుటకే క్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఆయన మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి మరణించారు. కాబట్టి ఈరోజు నేను కోరుకున్నది ఈ 5 లక్షణాలు కలిగి, ఈ పంచేంద్రియములతో 5 స్వాభావిక లక్షణములతో దేవునికి అంగీకరించబడే వ్యక్తులుగాను, భక్తులుగాను, ఆత్మలుగాను, మిత్రులుగాను మనం మార్చబడే కృప, ధన్యత, దీవెన, ఆశీర్వాదము దేవుడు మనందరికీ 35వ రోజు లెక్క దినములు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. శరీరధారి అని క్రీస్తు అంగీకరించబడినట్లు మేము కూడా అంగీకరించబడినట్లు 5 స్వాభావిక లక్షణాలు కలిగి జీవించగలిగే కృపను ఇచ్చింది. అటు కృపను, ఆశీర్వాదమును మా అందరికీ మీరు స్వాస్థ్యంగా అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, స్వస్థత, విడుదల, దీవెన, ఆశీర్వాదములు దేవుడికి అంగీకరించబడే భక్తులుగాను, వ్యక్తులుగాను, ఆత్మలుగాను దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ లెంటలోని 35వ రోజు ఆశీర్వాదం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత.